అమ్మా అమ్మా ఏమిటమ్మా మీ సాహసాలు వేషాలు నాకేమీ అర్థం కావటం లేదు. నా కాళ్ళేమో లాగేస్తున్నాయి, గుండెమో దడదడని కొట్టుకుంటూ ఉంది. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఏం చేయమంటావే? కన్ను మూసినా తెరిచినా ఆయనే కనిపిస్తున్నాడు. ఏమోనమ్మా, నాకు చాలా భయంగా ఉంది. మీ ప్రణయం ముదిరి ప్రళయంగా మారేటట్టుంది. అసలు రాజవంశం పేరు చెప్తేనే అగ్గి మీద గుగ్గిలల్లా అదిరి పడుతున్నాడు. ఇక మనం ఫలానాన్ని తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి చెత్త చెత్తగా పచ్చడి చేసేస్తాడు. ఒకసారి మనసిచ్చి ఎలా మార్చుకొని. మీ జబ్బు నాకు పూర్తిగా అర్థమైపోయింది. మీరు బాగా ప్రేమలో పడిపోయారు. ఆ ప్రేమ కంటే దానికి వేసే మందు మరీ ప్రమాదంగా ఉంది. అడుగు. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. భయంగా ఉంటే నువ్వు వెళ్ళు. మరి మీరు? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమిటి వంద ఉతికైనా ఏడు ఏడిసైనా ఉతుకు. అరే ఏమొచ్చింది ప్రమాదం? అమ్మ నానా, మా పెళ్లి నాకు పెళ్లి చేస్తానంటుంది. అమ్మ నానా. అయితే ఇంకే చేసుకో. ఆడు బొత్తిగా ముసలాడు. అమ్మ నానా, ఆడి కళ్ళు కనపడు, చెవులు వినపడు, కూసోలేడు, లేలేడు. ఆడిని కట్టుకొని నేనేమి చేసేది? అమ్మ నానా. ఓహో అదే సంగతి. అయితే ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసాయి. అమ్మ నానా, మా పిన్ని సంగతి నీకు తెలీదు. రాక్షసి బలవంతంగానైనా 4 తన్ని పెళ్లి చేస్తుంది. అయితే ఇంట్లోంచి పారిపో. చాలా తేలిక చెప్పేస్తున్నావే. పారిపోతే నన్ను ఎవరు చూసుకుంటాడు? ఎవరు చేసుకుంటాడు? నువ్వు చేసుకుంటావా? చెప్పు, చేసుకుంటావా? నేనా? నువ్వే పెద్ద చేసుకునే వాళ్ళ మాట్లాడినావుగా. సరే చేసుకుంటాను. సర్లే అంటే కాదు, నా కష్టంలో సుఖంలో పాలు పంచుకోవాలా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ సగం బట్టి నువ్వు ఉతుకు. ఏ సీతారాములు, నేను వచ్చేంత వరకు గల్లం చేయకుండా ఉండండి. అమ్మా సీత, త్వరగా అమ్మా, నేను వెళ్ళాలి. అబ్బబ్బబ్బా, వస్తున్నా అన్నయ్య, నీకెప్పుడు తొందరే. ఇగో రొట్టెలు. మళ్ళీ ఎప్పుడో దొరగా దర్శనం. ఇప్పుడోనా అమ్మా? 2 రోజుల్లో వస్తాగా. అప్పుడు నా బుజ్జి దూడకి తెచ్చి పెట్టవు. అలాగే. మరి నీకో? పని చూసుకుని తొందరగా రా బాబు, లేకపోతే ఈ పిల్లలు నీ కోసం కూడు నీళ్లు మాని బెంగ పెట్టుకుంటా. అలాగే తాత.